నమస్తే బ్యాచులర్ బ్రదర్స్ కుచ్చు కుచ్చు కిచ్చు కిచ్చు బట్ట కుచ్చు కుచ్చు కచ్చు కిచ్చు బట్ట ఇదేం పేరన్నా స్వామి పంపదీసి నాకు నీతులు చెప్పి నువ్వు చైనా పోయిన అంత మెల్కి భాష మాట్లాడుతున్నావా ఏం చేశాను రా నీ వంటకాలు చూసి తెలుగులో ఉండే బూతులన్నీ తిట్టినారా నీళ్ళు ఒక్క రోజు కూడా మార్పు రాలేదా ఇట్ట గాదిలే అర్థం కాని భాషలు తిడితే ఏమన్నా మారుతాడేమో అనుకున్నా నువ్వు ఇంకా మారవలేరా నీసిన బట్ట ఈ రోజు ఏంది మీ తమ్ముడిని తగలబెట్టిన నీ వంటలు చేసేది కాక మళ్ళీ మీ తమ్ముడు కూడా తగిలించిన వంట ఎట్రా రోజు రోజు మేము బతికేదే ఓ నేనేం చేయలేదన్న స్వామి నిన్న మా ఊర్లోకి చేపలు అమ్ముకోవడానికి ఒక అన్న వస్తే ఆయన కాడు మా తమ్ముడు ఈ పెద్ద చేప తీసుకొని అన్న రోజు ఏదో ఒకటి మా కోసం చేసి పెడతావు కదా ఈ రోజు ఈ చేపతో మంచి వంట చేసి పెడతానని చెప్పి నాకేం అర్థం కాదు ఈడేంద్ర వంట చేస్తాను అంటున్నాను సర్లే చేయరా అని చెప్పిన ఫస్ట్ ఆ చేపను క్లీన్ చేసుకుని సన్న సన్న ముక్కలుగా కోసి మసాలా బూసి పెట్టుకుని ఆ తర్వాత మసాలా పూసుకుని చేప ముక్కలు పెను పైన నల్లంగా కాల్చిండు చూడండి మా తమ్ముడు చేప ముక్కలు ఎంత బాగా కాల్చిండు మీ ఇంట్లో కూడా వంట చేసే మీ తమ్ముడు గాని మీ చెల్లి గాని ఉంటే వాళ్ళ పేరేం పేరో కామెంట్ చేయండి వాడు ఆ దోరకు కాల్చిన చేప ముక్కలు పక్కన పెట్టుకుని ప్లేట్ నిండా అన్నం వేసి అన్నం నిండా రసం పోసి ఆ రసంతో అన్నం ఒక్కొక్క ముద్ద కలుపుకుంటా ఆ ముద్దలో చేప ముక్క పెట్టుకుని నాకు పెట్టుకుని తింటా ఉండు వాడు మొత్తం తిని అయిపోయిన తర్వాత నా చేతిలో పెట్టేసరికి నేను కూడా చేప ముక్కతో రసం అన్నం ఒక పట్టు పట్టినానయ్యా చేప ముక్క రసం అన్నం కాంబినేషన్ అయితే కుమ్మేసింది